ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి, మ్యూచువల్ ఫండ్స్ పై వెబినార్ ఈ నెల 19-20న. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఆంఫీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే మన ఫేవరెట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన రమేష్ పసుపులేటి గారు. ప్రీవియస్ ఎపిసోడ్లో ఐపీఓస్ గురించి కాస్త ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. అసలు ఐపీఓస్ గురించి పూర్తి వివరాలు ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సార్, ఐపీఓ అనగానే చాలామందికి రీసెంట్ టైమ్స్లో జొమాటో బాగా గుర్తొస్తుంది అనమాట. లాస్ట్ టైం అది క్రియేట్ చేసే సెన్సేషన్ కారణంగా. అయితే కరెంట్లీ ఎలాంటి ఐపీఓస్ రిలీజ్ అవ్వడం జరిగింది? ఆ ఐపీఓస్ రిలీజ్ అవుతున్నప్పుడు జనరల్గా మన ఆడియన్స్, ముఖ్యంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? డెఫినెట్గా అండి, ఐపీఓస్ ఇప్పుడున్న మార్గాల్లో మనీ ఎక్కువ అంటే తొందరగా రిటర్న్ సంపాదించే మార్గాల్లో ఐపీఓ నెంబర్ 1 ఉంది. కానీ ఐపీఓ అందరూ తగిలిద్దంటే అందరూ తగలదు. అదృష్టం ఉండాలి. కానీ మనకి ఇక్కడ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చాలా కంపెనీస్ వస్తున్నాయి ఐపీఓలు. ఇప్పుడు షేర్ మార్కెట్లో ఉన్న షేర్స్ చాలా తక్కువ ఉన్నాయి, కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. దాదాపు 6,000 కంపెనీస్ ఉన్నాయి. 6,000 కంపెనీస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మన మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. అలాగే మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కానివ్వండి, షేర్స్ ద్వారా కానివ్వండి, ఎన్పిఎస్ ద్వారా కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఎన్పిఎస్ వాత్సల్య ద్వారా కానివ్వండి, షేర్ మార్కెట్లోకి ఎవ్రీ మంత్ 50,000 కోట్లు వచ్చి పడుతున్నాయి. ఈ 50,000 కోట్లు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? 6,000 కంపెనీలు సరిపోతాయంటే సరిపోవు. ఎందుకంటే 6,000 కంపెనీల్లో కూడా క్వాలిటీ షేర్స్ ఎన్ని ఉన్నాయి? కొన్ని హండ్రెడ్స్లోనే ఉంటాయి క్వాలిటీ షేర్స్. ఈ 50,000 కోట్లు ఈ క్వాలిటీ ఉన్న 100 లేదా కొన్ని 1000 బిలో షేర్స్లోకి రావాలి. ఇన్ని సరిపోవు, ఇంత అమౌంట్కి ఈ కంపెనీ సరిపోవు. ఇవన్నీ ఇలా పర్చేస్ చేసుకుంటూ వెళ్తే వీటి షేర్ ప్రైజెస్ పెరిగిపోయి ఓవర్ వాల్యుయేషన్ అయ్యి ఎప్పుడైతే మార్కెట్లో బబుల్ బ్లాస్ట్ అయినప్పుడు కానివ్వండి, లేకపోతే గ్లోబల్లో ఏమైనా బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి ఐపీఓస్ రావాలి మార్కెట్లోకి, కొత్త కొత్త కంపెనీస్ రావాలి. మన సెబీ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ని చూసి. వీటిలో కూడా మంచివి మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకంటే ఒక కంపెనీ పెడుతుంటే ఆ కంపెనీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు కానివ్వండి, ఇప్పుడు ఎవరైనా ఐపీఓకి వస్తుంటే వాళ్ళకి కొద్దిగా అమౌంట్ కోసం వస్తారు. వాళ్ళకి కొద్దిగా అమౌంట్ కావాలి. దేనికోసం కావాలి? ఇన్వెస్ట్ చేయడం కోసం కావాలి. వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్ బిజినెస్ ఉంది, ఆ రన్నింగ్ బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలి. ఎక్స్పాండ్ చేసి దీన్ని నెక్స్ట్ లెవెల్కి, ఇప్పుడు ఒక కంపెనీ విలువ 100 కోట్లు ఉంటే వాళ్ళు 1000 కోట్లు అవ్వాలనుకుంటున్నారు. 1000 కోట్లు అవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు 100 కోట్ల దాంట్లో ఓ 50 crores ఈక్విటీ రూపంలో ఇచ్చి వచ్చిన 50 crores ఇన్వెస్ట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఆ అమౌంట్ రీఇన్వెస్ట్ చేసుకుంటా ఇలాగ పెంచుకుంటా ఒక 1000 కోట్ల కంపెనీ అయితే ఆ కంపెనీ గ్రోత్కి ఉపయోగపడుతుంది. అలాగే షేర్ హోల్డర్స్కి కూడా 100 కోట్ల అప్పుడు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ 1000 కోట్లు అయితే వీళ్ళకి కూడా 10 రెట్ల ఆదాయం వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఐపీఓకి వస్తున్నారు అందరూ. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే హై వాల్యుయేషన్స్లో వస్తున్నారు. వాళ్ళు 100 కోట్లు 50 కోట్లు వాళ్ళు వచ్చినప్పుడు మార్కెట్లోకి 50 కోట్లకి లిస్ట్ చేయట్లేదు. వాళ్ళు దాదాపు ఇంకొక 100 కోట్లు మాకు విలువ 50 కోట్లే కానీ మాకు 100 కోట్లే కావాలన్నట్టు మార్కెట్ రిలీజ్ చేస్తున్నారు. అప్పుడు అది డబుల్ హై వాల్యుయేషన్లో ఉంది. ఇలా తీసుకునేటప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే గ్రోత్ చూడాలి. ఇది ఎంత ఫాస్ట్ గ్రో అవుతుంది. ఇప్పుడు మనం అవెన్యూ సూపర్ మార్కెట్ కానివ్వండి, జొమాటో కానివ్వండి, ఇవన్నీ న్యూ ఐడియాస్. ఇప్పుడు డీమ్యాట్ ఉంది. డీమార్ట్ అవెన్యూ సూపర్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీ. వాళ్ళు లాంచ్ చేస్తున్నప్పుడు అది కొత్త ఐడియా, ఎవరు చూడలేదు. హ్యూజ్ వాల్యూమ్స్లో రీటైల్, అన్ని వస్తువులు ఒకే దగ్గర, అది కూడా అన్ని ఎంఆర్పీల్లో డిస్కౌంట్, హై డిస్కౌంట్లు, ఇది ఎవరు చూడలేదు. ఒకసారిగా న్యూ ఐడియా వచ్చింది, అందరు పర్చేజ్ చేశారు, అది కొన్ని రేట్లు పెరిగిపోయింది. అలాగే ఇప్పుడు జొమాటో కూడా కొత్త ఐడియా. ఇంతకుముందు ఎవరైనా ఫుడ్ ఆర్డర్స్ కావాలంటే వెళ్ళి లైన్లో నుంచునేవాళ్ళు. లైన్లో నుంచొని గంటలైనా కానీ 2 గంటలైనా కానీ తీసుకొని వెళ్ళాల్సి వచ్చేది. అది చూసిన జొమాటో అనేది కొత్త ఐడియా వచ్చింది. మనం ఇలా ఎందుకు చేయకూడదు, ఇంటికే డెలివరీ ఎందుకు చేయకూడదు? హాఫ్ అన్ అవర్ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తానే అతను డెలివరీ తీసుకుంటా ఎందుకు ఫుడ్ తినకూడదు? ఇలాంటి లగ్జరీస్ మనం ఇస్తే మనకి బిజినెస్ రన్ అయ్యిద్ది కదా అని చెప్పేసి అతను న్యూ ఐడియా వచ్చాడు, గ్రో అయింది. ఇప్పుడు అది చూస్తే స్విగ్గీ కూడా వస్తుంది. కానీ స్విగ్గీ జొమాటో కన్నా డబల్ రేట్ 500 రూపీస్ అట్లా లాంచ్ అవ్వబోతుంది. అలాంటప్పుడు ఏమైద్ది? 500 రూపీస్ పెడుతున్నాడు అంటే వాళ్ళ నెక్స్ట్ స్టోరీ ఏందో చూడాలి. జొమాటో మనకి 250లో దొరుకుతున్నప్పుడు అది 500 ఎందుకు తీసుకోవాలి? అలాంటప్పుడు జొమాటోలోనే తీసుకోవచ్చు కదా. ఇలాంటి ఎందుకు తీసుకోవాలనేది ఒకసారి ఎందుకు అనేది దాన్ని క్లియర్గా రీసెర్చ్ చేసుకొని దాంట్లో వాల్యుయేషన్కి తగ్గ గ్రోత్ ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాంటివి చాలా ఉన్నాయి. ఈరోజు కూడా గరుడ అని ఒక షేర్ రిలీజ్ అయింది. 83 రూపీస్లో రిలీజ్ చేస్తే ఓపెనింగే 93 రూపీస్లో రిలీజ్ అయింది. క్లోజింగ్ చూస్తే 105 రూపీస్ అయింది. రీసెంట్గా మనం చూస్తే రెజల్యూషన్ మోటార్స్ అని ఢిల్లీలో 2 యమహా షోరూమ్స్ ఉన్నాయి. వాళ్ళు 8 కోట్లు కావాలి, ఇంకొక 2 షోరూమ్లు పెట్టుకోవాలని అడిగితే 4,000 కోట్లకు బిడ్డింగ్ వచ్చింది.
అట్లాగే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ చూసాం రీసెంట్గా, అది కూడా ఓపెనింగ్ రోజే 150% పెరిగింది ఓపెనింగ్ రోజే. సో ఇలాగా ఐపీఓస్ అనేది చాలా మంచి మార్కెట్ కూడా, హెల్దీ మార్కెట్. ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే సో ఎవరైనా గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు, వేరే వాటిలో చేసేవాళ్ళు దానికి బదులు ఇక్కడ పెట్టుకోండి. 2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు ఒకరికి పర్ ప్యాన్. ఫ్యామిలీలో 4 ఉన్నారనుకోండి 8 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇంకా హెచ్యుఎఫ్ ప్యాను ఇలాంటి ప్యాన్స్ ఎక్స్ట్రా ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో ఒక 10 మంది ఉంటే 10, 2 లక్షలు 20 లక్షలు అప్లై చేయొచ్చు. దాంట్లో కొన్ని మంచి షేర్, అవి కూడా మంచి ఐపీఓస్ చూసి ఇలా సెలెక్ట్ చేసుకొని చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. వండర్ఫుల్ సార్. అండ్ డెఫినెట్లీ చాలామందికి ఈ ఐపీఓస్ మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలనే దానితో పాటుగా చేశాక ఎటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, ఎంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే ఇమీడియట్ రిటర్న్స్లో ఇలాంటి పాసిబిలిటీస్ ఉన్నప్పుడు వెంటనే మళ్ళీ రీడీమ్ చేసుకోవచ్చా లేదా, ఇంకా ఎన్నో ఇన్డెప్త్ డౌట్స్, ప్రాక్టికల్ డౌట్స్ ఉంటాయి. కాబట్టి వాటన్నిటికి సంబంధించి మీరు ఆల్రెడీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వర్క్షాప్ గురించి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మరొకసారి మన ఆడియన్స్ కోసం ఆ వర్క్షాప్ ఏంటి, దాని గురించి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. డెఫినెట్గా అండి. ఇది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే సింపుల్ థింగ్ ఏంటంటే మనం డబ్బు ఫాస్ట్గా పెరగాలి. ఫాస్ట్గా పెరగడానికి మార్గాలు ఏమున్నాయి, అది కూడా లీగల్గా, ఎథికల్గా, ప్లస్ వచ్చేసి ఫండమెంటల్గా. ఇది పెరగడం అని చెప్పి మనం F&Oలో పెట్టమని అసలు F&O గురించి మాట్లాడట్లేదు. వీటిలోనే మనం ఈక్విటీ మార్కెట్స్లో కానివ్వండి, మ్యూచువల్ ఫండ్స్లో కానివ్వండి, ఈటీఎఫ్లు అని ఉన్నాయి. ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎక్కువ రిటర్న్స్ ఎలా సంపాదించవచ్చు, ఏ ఈటీఎఫ్లు సెలెక్ట్ చేయొచ్చు, ఏ సెక్టార్లు ఎప్పుడు సెలెక్ట్ చేయాలి, ఏ షేర్స్ ఎప్పుడు బాటమ్ అవుట్ అయినాయి చూడాలి, ఎప్పుడు గ్రోత్ ఉన్నాయి చూడాలి, ఇలాంటి అన్ని డీటెయిల్స్ డెఫినెట్గా ఫుల్ డీటెయిల్స్ అందజేస్తాం. వండర్ఫుల్ సార్. సో ముఖ్యంగా మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి, అది స్టాక్ మార్కెట్లో అయి ఉంటే మీకు ఇది ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వెబినార్ బై రమేష్ పసుపులేటి గారు. ఒక ఫైనాన్షియల్ ఇన్వెస్టర్గా ఆయన ఎంతో సక్సెస్ చూడడం జరిగింది, ఎంతో మందికి ఈ ఫైనాన్షియల్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మన డిజిటల్ ప్లాట్ఫామ్ మీదుగా మీ అందరికీ తెలియజేస్తుంది ఏంటి అంటే ప్రతి ఒక్కరూ కూడా డబ్బు సంపాదించడానికి అర్హులే. అయితే ఎలా సంపాదించాలి, ఎలా డబ్బులు పోగొట్టుకోకుండా స్టాక్ మార్కెట్లో నిలబడాలి అనేది సార్ ఈ వెబినార్లో మీకు చెప్పబోతున్నారు. ఇలాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అవ్వకూడదు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇమీడియట్గా ఎన్రోల్ చేసుకోండి. ఈ నెల అక్టోబర్లోనే ఈ వర్క్షాప్ అనేది ఉండబోతుంది కనుక మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఆ వర్క్షాప్లో సార్ని డైరెక్ట్గా అడిగి తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.